అందరికి వందనాలండి. ప్రతి ఒక్కరికి రైతన్నలందరికీ వందనాలండి. నేను మంచి మంచి వీడియోలైతే మీ ముందుకైతే తీసుకొస్తాను. 10 మందికి ఉపయోగపడే వీడియోలైతే నేనైతే తీస్తానండి. నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ప్రతి ఒక్కరు. లైక్ జేసి ఛానెల్ సబ్స్క్రైబ్ జేయండి. షేర్ జేయండి. ప్రతి ఒక్కరికి నేను మంచి మంచి వీడియోలైతే తీస్తానండి. మీ సపోర్ట్ నాకు కొంచెం ఈ సపోర్ట్ అయితే నాకైతే కొంచెం కావాలండి. ఎందుకంటే ఇయాలైతే ఈ ఈ కొ ఈ చేను దగ్గరికైతే పనికైతే వచ్చాము. వచ్చిందైతే ఇక్కడ కొండ ప్రాంతం అయితే చాలా దగ్గరగా ఉంది. ఎండ అయితే బాగా కాస్తుందండి. ఇక్కడ పైరైతే బేశారు. చాలా బాగా పచ్చగా బాగుంది. ఇక్కడికి కొన్ని జంతువులు, కొన్ని పక్షులు కావచ్చు, నీళ్ళకైతే పైన కొండపైన ఎక్కడ నీళ్ళైతే దొరకవు కాబట్టి చేలోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడైతే మేమైతే ఈ చేలో ఒక పక్షినైతే చూసాము. మీకు అది కూడా చూపిస్తాను. ఏం పక్షి అయింది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ బాగా కోళ్ళు పెంచుతున్నారు ఈ చేలో. ఈ మామిడి తోటలో అయితే కోళ్ళు బాగా పెంచుతున్నారు. కోళ్ళతో ఒక పక్షి అయితే స్నేహం చేసేదానికైతే వచ్చింది. ఈ చేలో ఉండేవాళ్ళు అయితే ఆ పక్షిని అయితే ఎవరు ఏమనడం లేదు. ఎందుకంటే పక్షి అంటే ఎవరికైనా కొన్ని ప్రేమ అనురాగాలు అనేటివి ఉంటాయి. ఎందుకంటే పక్షిని కూడా చూపిస్తానండి ఏం పక్షి అయింది. ఇక్కడైతే కోళ్ళతో స్నేహం చేస్తూ ఉంది. ఉండే కోళ్ళు ఇక్కడే ఉన్నాయి. కోళ్ళు, పక్షులు బాగా చల్లగా ప్రశాంతతగా బాగా నీడగా ఉంది కాబట్టి ఇక్కడికైతే అది కూడా ఇలా వచ్చింది. అది ఆ పక్షి అంటే ప్రతి ఒక్కరికి గౌరవం అండి. ఎందుకంటే దేశానికి ఒక పక్షి చాలా ప్రాముఖ్యత కాబట్టి అది ఇక్కడ వాళ్ళకి ఈ చేను వాళ్ళకి ఈ చేలో ఉన్నది కాబట్టి వాళ్ళు ఏమంటారంటే ఈ చేను మాకు చాలా గర్వంగా ఉంది, ఇలాంటి పక్షులు మాకు చేలో ఉన్నంత ఉన్నాయని. కానీ దాన్ని మీకు వీడియో తీసి చూపిస్తానండి. ఈ పక్షి అంటే ప్రతి ఒక్కరికి తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. ఇలాంటి పక్షుల్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. ఎందుకంటే మన దేశ పక్షి కాబట్టి, ఈ కోళ్ళలో స్నేహం చేసింది కాబట్టి అదైతే కొంచెం భయం అయితే లేదు. ఎందుకంటే కొంచెం అలవాటు పడింది. ప్రతి చేలోకి వచ్చి ఇక్కడ ఉండడం వల్ల వాళ్ళకైతే కొంచెం బాగా కొంచెం భయం లేకుండా అయిపోయిందండి. ఎందుకంటే ఇలాంటివి చాలా అరుదుగా ఉంటాయండి. ప్రతి ఒక్కరైతే చూడలేరు. ఎందుకంటే అందరూ చూడాలంటే చాలా కష్టం అండి. ఇది మన దేశ పక్షి కాబట్టి దీన్ని ఎవరు కూడా ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు అయితే చేయకూడదు. ఎందుకంటే అలాంటి ప్రయత్నాలు చేశారంటే ప్రతి ఒక్కరు ఎవరికైనా గవర్నమెంట్ వాళ్ళు దానికి తగిన చర్యలు తీసుకుంటారు. అలా చర్యలకు అర్హులవుతారండి. ఎందుకంటే ఇలాంటి పక్షులంటే అరుదుగా ఉంటాయి కాబట్టి వీటిని మనం చాలా ప్రేమతో చూసుకోవాలి. ఇలాంటి పక్షులను అయితే మనమైతే ఎప్పుడు కూడా ఎటువంటి హాని కూడా చేయకూడదు. ఎందుకంటే అది మన దేశ పక్షి కాబట్టి. మన దేశ మనుషులు ఎట్నో పక్షులు కూడా అలాంటిదేనండి. ఇది మన దేశ పక్షి కాబట్టి దీనికి ఎటువంటి చర్యలు అయితే తీసుకోకూడదు దీనిపైన. ఇలాంటి చర్యలు తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే, ఎంతటోళ్ళైనా సరే, గవర్నమెంట్ వాళ్ళైతే దానికి తగిన చర్యలు అయితే తీసుకొని కఠిన చర్యలు అయితే విధిస్తారండి. ఇలాంటి పక్షులను ఎప్పుడు కూడా ఎవరికైనా కనిపించినా కానీ ఇలాంటి పక్షులను అయితే ఎప్పుడు కూడా హానికరం అయితే చేయొద్దండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరెన్నో మీ ముందుకైతే నేనైతే తీసుకొస్తాను. కొంతమంది రైతన్నలకైతే సరిగ్గా కొన్ని ఇలాంటి సాగుబడి వాటి గురించి కూడా కొన్ని అయితే నేను సూచనలు అయితే ఇస్తాను. నాకు కొంచెం అనుభవం ఉంది కాబట్టి మీకైతే కొన్ని సమస్యలు వీటి గురించి అయితే తెలియజేస్తాను. అందరికి వందనాలండి.